కంప్లైంట్ ఇస్తే లెటర్ రాసి వెన్ ద కన్స్ట్రక్షన్ మేమేం కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఓన్లీ జస్ట్ వెళ్ళిపోతున్నాం. అయితే ఒకవేళ కన్స్ట్రక్షన్ వస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఇంకా అవ్వలేదు, వీళ్ళని ఓన్లీ ప్రొటెక్షన్ ఫర్ ఆడ డిపెండెంట్ 145 డిపెండెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ కొట్లాడుతున్నారు, వీళ్ళని ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ పెట్టి. సో అది గవర్నమెంట్కి అయిపోతే వీళ్ళు వెళ్ళిపోతామని రాసియడం కూడా జరిగింది. అప్పుడు ఎవరు సిఏ గారు బడ్జెట్ ఉన్నప్పుడు జరిగినది. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఎమ్మెల్యే గారు తీపిచ్చేసింది, మొత్తం టోటల్గా ఏం చేపించేసి అప్పుడు ట్రాఫిక్ అతను కూడా వెతికి పోయి కంప్లైంట్ చేశారు. అసలు ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంటుంది, మీటింగ్ వద్దనుకున్నాం, కాకపోతే కావాలని చెప్పారు అంటే చెప్తారు. ఇప్పుడు వీళ్ళని కూడా అడిగినాం, వీళ్ళని గుజరీస్లో ఉంటుంది వీళ్ళ ఆఫీస్, మెయిన్ ఆఫీస్ వీళ్ళ సార్ వాళ్ళు సిఆర్పి బంజారా హిల్స్లో ఉంటుంది. సో అతను కూడా అడిగినాం, సో ఇట్లా సార్ అంటానంటే వాళ్ళు ఏమన్నారు అంటారంటే మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేయకుండా చేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఇంటలేరు, చేయొద్దు, ఓన్లీ వీళ్ళు నిలబడి వరంగా చేసుకొని వెళ్ళిపోవాలి. ఇలాగే అంటే ఇప్పుడు ఈ ఏరియా చుట్టుప్రక్కల కూడా కిషోర్ సార్, నా పేరు కిషోర్. ఇప్పుడు నేను ఐ గివెన్ నంబర్ ఆఫ్ టైమ్ కంప్లైంట్ రిగార్డింగ్ దిస్ సిఎంఆర్ బిల్డింగ్ ఇచ్చాను సార్. ఐ గివెన్ 14 టైమ్స్, ఇంతవరకు యాక్షన్ కూడా తీసుకోవాలి. కొత్త బిల్డింగ్ అవి కాదు, వెనుకకున్న బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అటు సిఎంఆర్ బిల్డింగ్ అది కూడా ఈ పక్క మెయిన్ రోడ్ బిల్డింగ్ షాపింగ్ మాల్ కట్టి. దీన్ని ఏం చేశారంటే పక్కన సర్వే నెంబర్ అడ్డుకోవచ్చు తీసుకొని 2841 వేసి వేరే సర్వే నెంబర్ కంప్లైంట్లు ఇచ్చిన సార్. వీళ్ళు ఏమంటారంటే ఆ బిల్డింగ్ అవ్వని ఆ టైంలో వచ్చి చూస్తాంలే గుణ కొడతాం అంటారు. సరే ఓకే, దానికి నేను కూడా అయితే నేను కూడా చెప్తాను, సరే పోనీ మీరు పని మీరు, కానీ మీరు ఈ టీం మీద ఎందుకు వస్తున్నారు? మీరు ఇప్పుడు వాళ్ళు బతకనీకి వస్తున్నారు మీరే అంటారు, వీళ్ళే అంటారు మళ్ళీ, అరే ఆమెకు అప్పుడు దేకే అమ్మకు అచ్చన ఇలాగరా అని వీళ్ళే అంటారు. మళ్ళీ చేసేయడం ఇప్పుడు ఎవరు చేసి వీళ్ళు చేయట్లేదు, వేరే వాళ్ళు చేపిస్తున్నారు. వీళ్ళు లోకల్ ఎమ్మెల్యే కినరు సార్, వీళ్ళు ఢిల్లీకో బాంబేకో వెళ్తారు, బాంబేకి వెళ్తారు. ఇది ఏంది గండిపేట పక్కకు ఉన్నది ఏందా, గండిపేట పక్క అక్కడ కూడా ఎన్ని ప్రాపర్టీ ఉంది కదా, హిమాయత్ సాగర్ పక్క అదేంటి అదేమి. సో అక్కడ కూడా 100 ఏళ్ళ సంది ముస్లిం నవాబ్ ఇక్కడ పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అయితే అది ఎన్ని ప్రాపర్టీ తీసుకోవాలి, కానీ అక్కడ ప్రభుత్వాల నుంచి రైతు చేస్తున్నాం. అయితే నేను మాట్లాడి దీంట్లో బండి సంజయ్ గారి కూడా మాట్లాడుతున్నాను. నేను బండి సంజయ్ అన్నీ మాట్లాడుతూనే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు వాక్షన్ చేసేస్తారు. అయితే నేను రైతుని ఇక్కడ మా తాతల నుంచి చేస్తున్నాను. అయితే ఇటువంటి అప్పుడు రైతులు అక్కడి నుంచి చేస్తే డాక్యుమెంట్స్ ఉంటే మీకే ఇచ్చేస్తాం, తక్కువ రిజిస్ట్రేషన్ ధర ఎంత ఉంటుంది, 10 లక్షలు ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, 2 కోట్లు. అట్లా చూస్తున్నారు, కానీ వీళ్ళు చేసేది వాళ్ళ ఆర్డర్ పడుతుంది. మనం కొట్లాటే డిసైడ్ చేస్తాం. వీళ్ళ సమస్య ఏంటంటే ప్రతి వారం పెట్టుకుంటాము, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో లెవెల్ చేయగానే వీళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి అని వీళ్ళ సమస్య. ఇక్కడ మార్కెట్ కూరగాయల మార్కెట్ ఇది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్, వీళ్ళ బాధ అది. వీళ్ళు బ్రదర్ जस्ट मार्केट एक बार बताने के बाद नहीं होगा। ऑर्डर हमको एक बार ऑर्डर दे दो, इसीलिए हम बोल रहे हैं। हम लोग भी शाम से बात कर रहे हैं भैया, आप आवाज मैं आप गट से बात कर रहा हूँ, आप लोगों से मैं गट से बात कर रहा हूँ, उन्हें आपसे मैं आपसे बात कर रहा हूँ। हमारे ऊपर आवाज मत बढ़ाओ, समझे? अच्छा ఆయన ప్రకారం మీరు ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన మాకు ఏదైనా పరిగణిస్తారు పెట్టుకోవచ్చు. అయితే మీరు కూడా ఆయన మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతారు ఇక్కడ పరిస్థితి. అయితే పరిస్థితి చెప్పండి, ఇక్కడ పాపం వెంకటేశ్వర పెట్టుకుంటున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టగానే అప్పుడు మీరేమనలేదు, అప్పుడు మట్టేసినప్పుడు అప్పుడు ఏమనలేదు, మీటింగ్ ఆపేది ఉండే ఆ బిల్డింగ్ కూడా ఇల్లే ఉన్నాయి.
వాళ్ళని ఏమంటారు అది మీ తప్పు మీ తప్పంటే మీ తప్ప హిందూ సమ్మేళనం మనల్ని పాపం వీళ్ళు లేదు నా కూడా అయితే నేను నా ప్రయత్నాలు ఇంకోటి సారీ సార్ మా అన్నయ్య సార్ నేను ఎందుకన్నా అంటే నేను ఇలా మాట్లాడుతుంటే నా నోరు నువ్వు పంపిస్తున్నావు నేను చెప్పేది వినమంటున్నావు అందుకే నేను నువ్వు నీ ఆవేశంతో నేను ఆవేశంతో కలిసి పనిచేస్తాను నేను సాధ్యమైనంత ఎంతమంది పనిచేస్తాను అండ్ వాళ్ళు వాళ్ళ పని చేయండి నేను ఇవాళనే మధ్యాహ్నం అండ్ నాకు డీటెయిల్స్ కొంచెం రాసిస్తావా సర్వే నెంబర్ తర్వాత ఎన్ని ఎకరాలు ఉన్నది టోటల్ 300 మొత్తం మీ దగ్గర డేటా ఉంది కదా అదొకటి వెనకాలంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు ఈ రోడ్ మీద ఉన్నది మార్కెట్ రోడ్ సైడ్ అన్న ఈ రోడ్ సైడే నాకు తెలుసు అడిగే ప్రశ్న జవాబు వస్తే నాకు సేమ్ పాయింట్ అయితే ఇది మొత్తం 300 ఎకర్స్ ఉంది 370 ఫ్రీ ఉన్నాయి సార్ మాకు మార్కెట్ వచ్చేటట్టు చూడండి సార్. ఇచ్చేసారు కోర్టులో డిపాజిట్ ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు అయితే ఇవన్నీ నాకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. నాకు వాట్సాప్ పెట్టాలి ఈ మార్కెట్ లేకపోతే ఉపాధి అయిపోతుంది. ఫైల్ ఇచ్చేయకండి నువ్వు చెప్పినట్టు నాకు బ్రీఫ్ గా కొంచెం వకీల్ సాబ్ నీకు ఇవాళ నాకు కూడా అది పెట్టండి నేను అది వచ్చినాకనే నేను కమల్ గారితో మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ భాయ్ సాబ్ లేడీస్ మాట్లాడతారు సార్ మా ప్రాబ్లం లేడీస్ మమ్మల్ని మాట్లాడతారు సార్ లేడీస్ వినండి సార్ ఒక్కసారి వినండి సార్ నా పని అదే అండి నాకు అదే పని నాకనే నెంబర్ బాబు నా సాధ్యమైన ప్రయత్నం నేను చేస్తాను తెలుసయ్యా తెలుసు నాకు విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. సాధించినప్పుడు అనండి ఇప్పుడు అంటే ఇది చేస్తుంటే ఆయన వస్తుంది కదా సార్. బీజేపీ వీరాభిమానులు సార్ మేము కూడా. మా లైఫ్ మేము 30 సంవత్సరాల నుంచి పెడతాం సార్ ఇక్కడ ఇప్పుడు పెట్టుకోవాలా ఇప్పుడు అరే తువాల్ భాయ్ 30 years జరుగురు బాబు బాబు జరుగురు నువ్వు ముందుగా ఉంటాయి కదా ఇప్పుడు అంటే పబ్లిక్ పర్పస్ సీఎం ఫోటో ఇప్పుడే సీఎం అది సభ ద్వారా ఏం మాట్లాడారు కానీ సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే వాళ్ళని అడిగిన వాళ్ళకి ఏం ఆలోచన అయితే దీని ఏమిటి ఏముందంటే ఇది ఎనిమీ ప్రాపర్టీ అంటే ఇక్కడ మన దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళ ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ 300 ఎకరాలు ఉంటుంది. నేను అనుకుంటే ఇది 20-30 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ మీరు అన్నట్టు ప్రసారం నుంచి మార్కెట్ పెట్టుకుంటే వారానికి వెళ్తారు. కానీ మొన్న దీంట్లో ఏం కట్టరాదు. మళ్ళీ మార్కెట్ పెట్టుకుంటాం, షెడ్లు వేసుకొని బట్టలు కట్టుకొని తార్పులు కట్టుకొని అయితే కానీ మొన్న ఎవరన్నా వాళ్ళు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి వీడ లెవెల్ చేసి మట్టి పోసి లెవెల్ చేసి అది చేస్తే
కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత అది మీటింగ్ తర్వాత మళ్ళీ మీరు పెట్టుకున్నామంటే పెట్టుకొని ఇస్తారు. అంటే ఎవరికో కంప్లైంట్ ఇచ్చినారు, బహుశా ఎవరికో దీని మీద కన్నుపడ్డది. ఎందుకంటే ఇంతకుముందు కన్నుపడ్డది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటారు అక్కడ. ఇది ఉన్నది 300 ఎకరాలు దాదాపు. అందులో 100, 100, 120 ఎకరాలు మెట్రో రైలు ఇచ్చేసి ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం నుంచి వారు తక్కిన దాదాపు 200 ఎకరాలు ఎక్కడ ఉండాలి ఇల్లీగల్ కబ్జా పెట్టింది. బహుశా దీని మీద కూడా ఇల్లీగల్ కన్ను పెట్టిండ్రా, లేకుంటే వాళ్ళని తక్కువ ధరలు ఆక్షన్ చెప్పి తీసుకుంటారా? ఇక మార్కెట్ అయితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మీరు బజార్లు కట్టారు, మార్కెట్లు కట్టారు. ఉన్న మార్కెట్ లింగంపల్లిగా తీసేస్తామంటే ఇక్కడ వేల ఎక్కడ అమ్ముకోవాలి, కొనుగోలు పెట్టుకోవాలి. వీళ్ళకి సొల్యూషన్ చెప్పాలి. వీళ్ళకి లేకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వీళ్ళకి 30 ఏళ్ళు ఇది మళ్ళీ ఇదేమీ కాదు. అయితే నేను మొట్టమొదలు కేంద్ర ప్రభుత్వంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్ అట్లే బండి సంజయ్ గారు మాట్లాడి దీని పరిష్కారం ఇంకా కొత్తపేట మన హిమాయత్ సాగర్ పక్కన కూడా ఎనిమిది ప్రాపర్టీ అక్కడ ఈ సమస్య కొంచెం వేరే తెలియదు. అక్కడ తరతరాల నుంచి రైతులు చేసుకుంటున్నారు ఎనిమిది ప్రాపర్టీ. అక్కడ కూడా మన దేశానికి హైదరాబాద్ చేసి పాకిస్తాన్ ఏర్పడింది. అయిన ప్రాపర్టీ కేంద్ర ప్రభుత్వం 8 ప్రాపర్టీ. కానీ ఆ తరతరాల నుంచి రైతులు చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? అది కేంద్ర ప్రభుత్వం భూమి. నేను రైతు తరతరాల నుంచి నా భూమి కాదు. అక్కడేం చేస్తున్నాను? రిజిస్ట్రేషన్ వాల్యూ ఆడ 5-10 లక్షలు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేస్తారు. మార్కెట్ వాల్యూ 1 కోట్లు. రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళకి ఇస్తా అని మాటిచ్చింది. ఇక్కడ కూడా ఇట్లనే మీరు ఇది కట్టకండి, వాడుకోండి, పబ్లిక్ పర్పస్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం చేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు చేస్తారా చేయరా ఇంకోటి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి, మార్కెట్ కట్టి ఇవ్వండి, మంచి మార్కెట్. సరే, ప్రస్తుతానికి వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము కేవలం పెట్టుకో